తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే వినయ్ గారు. నమస్తే. ఈ రోజుల్లో ఒబేస్ అనేది చాలా మందికి పెరిగిపోయింది. అంటే బ్యాలెన్స్‌డ్ డైట్ ఎలా తీసుకోవాలనేది చాలా మంది కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. మా వ్యూవర్స్ కోసం చెప్తారా? ఎగ్జాక్ట్‌లీ మంచి క్వెషన్. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఎవ్రీ 10 మెంబర్స్‌లో ఆల్మోస్ట్ 6-7 పీపుల్ ఆర్ ఒబెస్. వాళ్ళు చెక్ చేసుకోరు కొంతమంది వాళ్ళ హైట్, వెయిట్ ఇవన్నీ. కొంతమంది చెక్ చేసుకుంటారు. కాన్షియస్‌గా ఉంటారు కొంచెం షేప్ మారే కొద్దీ. సో, అంటే ఒబెసిటీ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క రీజన్ వేరుంటది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌లో ఏంటంటే నేను చూసే కేసెస్‌లో నేను బాగా చూసిన కేసెస్ 90% ఆఫ్ ద కేసెస్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక ప్రాబ్లమ్ వల్ల, సెల్యులార్ ప్రాబ్లమ్ వల్ల దే ఆర్ బికమింగ్ ఒబెస్. దాన్ని కరెక్ట్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా రూట్ కాజ్‌ని కరెక్ట్ చేస్తే డిఫాల్ట్‌గా వెయిట్ తగ్గుతూ వస్తారు. కానీ చాలామంది అది మర్చిపోయి అంటే ఆ రూట్ కాజ్ అనలైజ్ చేయకుండా ఎవరో చెప్పారు సోషల్ మీడియాలో ఈ ఈ వాటర్ రోజు మార్నింగ్ లేసి నిమ్మకాయ తేనె తాగితే సన్నగవుతారంట. అంటే ఇంక అది వరుసపెట్టి జీవితకాలం మీరు ఒక నిమ్మకాయ తోటని మొత్తం తాగినా సన్నగ్గారు. జీలకర్ర వాటర్ ఏం తాగుతారు. జీలకర్ర వాటర్ మీరు ఏమైనా చేయండి సన్నగారు. బికాస్ ఆడ మీ రూట్ కాజ్ కరెక్ట్ అవ్వలేదు. మీరు సన్నగా అయినట్టు మీకు అనిపించినా, కొద్దిగా మీ బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అదేదైనా తగ్గి సన్నగైతే మీ షేప్ తగ్గినట్టు అనిపించినా, మీరు ఒరిజినల్‌గా ఫ్యాట్ లూజ్ అవ్వడం లేదు. మీ ఫ్యాట్ సెల్స్ అవి అలాగే ఉన్నాయి. అవి అలాగే రియాక్ట్ అయితున్నాయి. మీరు మళ్ళీ ఎంత తగ్గారో వెయిట్ ఏదేదో చిన్న చిన్న పోర్షన్ కంట్రోల్ చేయడం వల్లనో, ఏదో ఒక జ్యూస్ తాగడం వల్ల, ఒక పూట ఫుడ్ మానేయడం వల్లనో తగ్గిన మజిల్ లూజ్ అయిపోతారు తప్ప ఫ్యాట్ లూజ్ అయ్యిండ్రు వాళ్ళు. మళ్ళీ అది ఆపేసి కొద్దిగా చేంజ్ అయితే డైట్ ఎంత తగ్గారో అంతకు డబుల్ పెరిగిపోతారు. ఇలాంటి కేసెస్ నేను రోజు చూస్తూనే ఉంటాను. సో, ఎప్పుడు రూట్ కాజ్‌ని అడ్రెస్ చేయాలి మనం. రూట్ కాజ్‌ని అడ్రెస్ చేయకుండా వాళ్ళ రూట్ కాజ్ ఏంటో ఫస్ట్ చూడాలి. ఆ రూట్ కాజ్‌ని కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా వెయిట్ లూజ్ అయితారు. సో, ఆ వెయిట్ లూజ్ అయ్యడానికి ఒకవేళ జనరల్‌గా రూట్ కాజ్ అనలైజ్ చేయలేదు. సింపుల్ రూల్స్ ఏమన్నా మీరు అడిగినట్టుగా ఏం ఫాలో చేస్తే వాళ్ళు ఒకవేళ ఒబెస్ అవ్వకుండా ఉండొచ్చు అనంటే, నేను మొదట్లో కూడా చెప్పాను. బాడీ రిపేర్ చేసుకునే కెపాసిటీ బాడీకుంది. ఆ రిపేర్ చేసుకునే కెపాసిటీ, ఆ కెపాసిటీ తగ్గట్టు అది పనిచేసే టైం మనకివ్వాల మనం బాడీకి. అది ఇవ్వాలంటే మనం ఫాలో అవ్వాల్సిన సింపుల్ రూల్స్ యాజ్ ఎనీ టైమ్ నేను చెప్పేదొకటి. 7 లోపు వాళ్ళకి ఫీడింగ్ అనేది ఆగిపోవాలి బాడీకి. 7 దాటిందా యూ షుడ్ నాట్ ఫీడ్ ఎనీథింగ్ టు ద బాడీ. జస్ట్ వాటర్ తప్ప ఏమి ఇవ్వకూడదు. అండ్ రెండోది ఫిజికల్లీ యాక్టివ్ ఉండడం కావచ్చు. అండ్ జంక్‌కి అండ్ ప్యాక్డ్ ఫుడ్స్‌కి ఎంత వీలైతే అంత దూరం ఉండడం. అండ్ స్ట్రెస్‌ని, స్లీప్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడం. ఇవన్నీ ఒక రామబాణం లాగా అనుకోండి మన బాడీకి. ఇవి చేయగలిగితే బాడీ మీకు ఒక బెస్ట్ పెర్ఫార్మన్స్‌ని మీకిస్తది. అంటే మీరు ఏ విధంగా మీరు వర్క్ చేయాలనుకున్నారో, ఆ విధంగా మీరు వర్క్ చేసేటట్టు బాడీ సహకరిస్తది. మన బ్రెయిన్ థింకింగ్ సహకరిస్తది. మన ఫిజికల్ బాడీ మన స్ట్రెంత్ విషయంలో అన్నిట్లో సహకరిస్తది. అలా లేదనుకోండి, వెయిట్ ఎందుకు పెరుగుతున్నారో అర్థం కాదు. వాళ్ళకు ఉమెన్‌లో అయితే రకరకాల ఇష్యూస్, మెన్‌లో రకరకాల ఇష్యూస్. ఇలా ఆ ఇష్యూస్ కోసం మళ్ళీ ఎవరున్నారా అని వెతుక్కుంటూ వెళ్తారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయండి. ఓకే. బాడీ పెయిన్స్ కూడా ఇప్పుడు చూసుకుంటే 30స్‌లోనే స్టార్ట్ అయిపోతున్నాయి. అసలు ఈ బాడీ పెయిన్ స్టార్ట్ అవ్వడానికి కూడా రీజన్ న్యూట్రిషనల్ ఫుడ్ అందుకే అంటారా బాడీకి? డెఫినెట్‌గా ఏదో ఒక చిన్న లోపం ఉంటది. ఇప్పుడు నా దగ్గరకొచ్చావు ఇప్పుడు మీరన్నట్టు బాడీ పెయిన్స్, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ బాడీ పెయిన్స్. బ్లడ్ రిపోర్ట్స్ తీస్తే అన్నీ బాగున్నాయి. ఏం ఇష్యూ లేదు. సో, ఎందుకు బాడీ పెయిన్స్ అంటే ప్యూర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. అంతే తప్ప దానికేం పెద్ద కారణాలు ఉండవు కొన్ని కొన్ని. సో, కొన్ని ఏంటంటే కొన్ని రూట్ కాజెస్ చాలా సివియర్ ఉంటాయి. వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. అండ్ డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ఒక ఎక్స్‌పర్ట్ దాన్ని అనలైజ్ చేయగలగడం చాలా ఇంపార్టెంట్. సమ్‌టైమ్స్ ఏంటంటే ఒక వాల్యూ వల్ల మనం దాన్ని అనలైజ్ చేయలేం. కొన్ని 2, 3 వాల్యూస్‌ని బ్లడ్ రిపోర్ట్స్‌లో 2, 3 వాల్యూస్‌ని కాలిక్యులేట్ చేయడం వల్ల దేర్ మైట్ బి ఏ అండర్‌లయింగ్ రూట్ కాజ్ ఇది ఉంది అని మనం చెప్పొచ్చు. ఓకే. సో, అలా మనం అనలైజ్ చేయకుండా బ్లైండ్‌గా ఏది ఫాలో చేయొద్దని చెప్తాను నేను ఓకే. పిల్లల్లో ఎవరిని. కూడా ఒబేస్ పెరిగిపోతుంది చూసుకుంటే. అండ్ పిల్లలు మిల్క్ తాగడం అనేది ఎంతవరకు మంచిది? అంటే కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు. సో, మిల్క్ కంపల్సరీ పిల్లలు తాగాలా? మిల్క్ అనేది 100% తాగాలా అంటే నేను అది మీరు వచ్చే సోర్స్‌ని బట్టి డిసైడ్ చేసుకోమని చెప్తా. అది కూడా ఏంటి అంటే మీరు అంటే ప్యాకెట్ మాల్ ఇవన్నీ కూడా కాకుండా ఏదైనా మీకు అథెంటిక్‌గా యానిమల్ సోర్స్ అంటే బర్రె పాలో, ఆవు పాలో డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఏజ్‌ని ప్యాకెట్ బట్టి. మిల్క్ మంచిది కాదంటారా? కాదు అంటే మనం ఎన్నో రకాల అంటే ఎవిడెంట్‌గా చూస్తున్నాము. లైక్ దే ఆర్ మేడ్ ఫ్రమ్ సో మెనీ కెమికల్స్, ప్రాసెస్. అండ్ ఒక్క మాటలో సింపుల్ లాజిక్ అండి. ఏ
పాల తయారీ కంపెనీ ప్యాకెట్ వాళ్ళకు ఫార్మ్స్ ఎక్కడున్నాయి? నన్ ఆఫ్ ద మిల్క్ ప్రొవైడర్స్ ఎవరైతే ప్యాకెట్ ఉన్నాయో నో బడీ హ్యాస్ గాట్ ఫార్మ్. రేర్గా ఒకరికో ఇద్దరికో నిండొచ్చు ఏమన్నా, బట్ ఎక్కడ లేవు. అవన్నీ కూడా ఆర్టిఫిషియలే కదా. సో హౌ దే ఆర్ గెటింగ్, దాంట్లో న్యాచురల్ న్యూట్రిషన్ ఉంటుందని మనం ఎలా అనుకుంటాం? సో డెఫినెట్గా, బట్ దానికి తగ్గట్టుగా అంటే దాన్ని నేను ప్రోటీన్ కోసం తాగుతున్నా, కాల్షియం వస్తుందని పాలు తాగుతున్నా అంటే దానికి దేర్ ఆర్ మెనీ సోర్సెస్. పాలల్లోనే ఉన్న ఈ పాలకి తప్ప వేరే ఎక్కడ లేదని నేను చెప్పను. అదే ఒకవేళ తల్లి పాలు అనుకోండి, ప్రపంచంలో దాన్ని మించింది ఏది లేదు. అందుకే నేను పుట్టిన తర్వాత పిల్లలకి అట్లీస్ట్ ఒక 1 year 2 years వరకు అన్నా సరే పిల్లలకి తల్లులు పాలు ఇవ్వమని రికమెండ్ చేస్తాము. అండ్ వాళ్ళు రైట్ న్యూట్రిషన్ తీసుకుంటూ పిల్లలకు పాలు ఇవ్వగలిగితే దాన్ని మించింది ఏమీ లేదు. సో దాని తర్వాత స్టేజ్ లో వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైం కావచ్చు, కొంచెం See, పెద్దగా మీరు అయిన తర్వాత ఒకవేళ దానికి సబ్స్టిట్యూట్ గా పాలు తీసుకోకపోతే ఇంకేం తీసుకోవచ్చు? పాలకు బదులు ఎగ్జాంపుల్ పాలే తాగే అలవాటు ఉంది నాకు అంటే ఆల్మండ్స్తో మిల్క్ తీయచ్చు, కొబ్బరితో మిల్క్ తీయచ్చు, నువ్వులతో మిల్క్ తీయచ్చు, రాగితో మిల్క్ తీయచ్చు. ఇలా ఎన్నో సోర్సెస్ ఉన్నాయి. దానికి కొంచెం ఓపిక కావాలి అంతే. ఆ ఇంట్లో ఉన్న ఉమెన్కి ఆర్ హౌస్ ఆఫ్ ఎవరైనా సరే వాళ్ళకి కొంచెం ఓపికగా దాని నుంచి పాలు తీసి చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటాయి అవి కూడా, అలా ఇవ్వచ్చు. లేదా దానికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే పెరుగు. పెరుగు ఏ ఏజెస్లో అయినా ఎవరైనా హ్యాపీగా నేను మిమ్మల్ని తీసుకోవచ్చు. కర్డ్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు ఒక టాపిక్ లో గీ చాలా మంచిది, నేనైతే రోజు తీసుకో అమృతం లాంటిది అని Yes. చెప్పారు మీరు. మరి కర్డ్ తీసుకోవడం ఎంతవరకు మంచిది మనకి? పాల తర్వాత కర్డ్, బటర్ మిల్క్ అండ్ దెన్ ఘీ ఇవన్నీ హ్యాపీగా తీసుకోవచ్చండి. మీరు ఏం దానికి రెస్ట్రిక్షన్ ఏం అవసరం లేదు. బట్ దాన్ని అలా అని మళ్ళీ అతివృష్టి అంటే ఎక్కువ క్వాంటిటీ మంచిది కదా అని అని తాగేయడం కాదు. సో ఎంత అవసరమో అంత, పూటకి ప్రతి పూటకి ఎంత అవసరం అంత. కర్డ్ రోజు ఎంత అవసరం మనకి జనరల్ గా? డేలో హ్యాపీగా డేలో ఒక చిన్న బౌల్ ఆఫ్ కర్డ్ హ్యాపీగా తీసుకోవచ్చు. బికాజ్ ఇట్ హ్యాస్ గాట్ మంచి ప్రోబయాటిక్ ఉంటుంది దాంట్లో, మంచి వెయిట్ లాస్ గట్టిగా అవ్వాలి కావాల్సిన అనుకునే, ఇప్పుడు ఒబేసిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, Yes. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా కర్డ్ తీసుకోవచ్చు. బట్ కొన్ని కేసెస్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న కేసెస్లో మనం ఏం చేస్తామంటే అవాయిడ్ చేస్తాం, కొన్ని రోజులు అవాయిడ్ చేపిస్తాం, తర్వాత దే కెన్ యాడ్. సో దాంట్లో ఉన్న మంచి బ్యాక్టీరియా వల్ల గట్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అండ్ దాంట్లో కొద్ది ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. సో కాబట్టి తీసుకోవచ్చు. బట్ కొన్ని కేసెస్లో దాన్ని రెస్ట్రిక్టెడ్గా కొన్ని రోజులు అవాయిడ్ చేయమని చెప్తాం. ఆఫ్టర్ దట్ మళ్ళీ వాళ్ళు దే కెన్ యాడ్ ఇన్ టు దర్ డైట్. ఓకే, చాలా మందికి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. సో మనం ఒబేస్ గురించి మాట్లాడుకుంటున్నాము, వాళ్ళకి ఆ క్రేవింగ్స్ తగ్గాలంటే దానికి బదులుగా ఏం తీసుకోవచ్చు? నేను ఒక్క అడ్వైస్ నేను చెప్పగలిగేది ఏమంటే, ఎవరైనా అట్లా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నా లేకపోతే ఆఫ్టర్ లేట్ నైట్ క్రేవింగ్స్ ఎవరికైనా ఉంటే సింపుల్ రెమెడీ, ఒక స్పూన్ నెయ్యి నోట్లో వేసుకొని బాగా చప్పరిచ్చి మింగేయండి చాలు. ఆ క్రేవింగ్స్ మ్యాక్సిమం 90% మీకు ఉండవు క్రేవింగ్స్. ఆకలి కానీ లేకపోతే స్వీట్ క్రేవింగ్స్ కానీ ఏదో ఒకటి తినాలనే ఫీలింగ్ కానీ 90% తగ్గిపోతాయి. డేట్స్ తీసుకోవడం మంచిది అంటారా? నో, అంటే మీరు డేట్స్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ డే టైమ్ దట్ ఈస్ ఓకే. బట్ నేను అనేది నైట్ టైం విషయానికి వస్తే డేట్స్ ఇట్లాంటివన్నీ ఏవి వద్దు. జస్ట్ ప్లెయిన్ ఘీ నోట్లో వేసుకొని బాగా చప్పరిచ్చి ఒక 10 నిమిషాలు మింగేస్తే చాలు. ఓకే, And చాలా మంది ఒబేస్ అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అన్నం బదులుగా చపాతీ తీసుకుంటూ ఉంటారు. ఇది తీసుకోవడం ఎంతవరకు నిజంగానే వెయిట్ లాస్ అవుతారా చపాతీ తీసుకుంటే? అండ్ చపాతీలో కూడా ఆయిల్ మనం ఏది వేసుకోవాలి? బటర్ వేసుకోవడం మంచిదా? ఎలా తీసుకోవాలి మనం? నేను ఒకవేళ మీ ప్రాబ్లం ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో ప్రాబ్లం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకోండి, సేమ్ ఆ సామెత అప్లైస్ హియర్. పళ్ళు రాలగొట్టడానికి హీరా అయితేనే ఉన్నట్టు రైస్ అయినా ఒకటే, చపాతీ అయినా ఒకటే, ఇంకా రెండు ఒకటే అయినప్పుడు దాంట్లో ఏ ఆయిల్ వేస్తేనేమి ఏం వేసినా పెద్ద డిఫరెన్స్ లేదు. బట్ మీరు ఏది తిన్నా, రైస్ తిన్నా ఏం తిన్నా ఒకటే ఒక కండిషన్ ఒకటి పెట్టుకొని ఏంటి అంటే అది కార్బోహైడ్రేట్స్. దాన్ని నేకెడ్ కార్బోహైడ్రేట్స్ అంటాం. అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవి తినంగానే షుగర్ స్పైక్స్ పెరిగిపోతాయి బాడీలో. సో దాన్ని ఒక మంచి నెయ్యి యాడ్ చేసి అన్నంలో బాగా నెయ్యి కలిపి, సో దానికి మీరు సఫిషియంట్ కర్రీ కావచ్చు, పప్పు కావచ్చు, ఆర్ వాట్ ఎవర్ మీరు ఏం యాడ్ చేసుకుంటే అది యాడ్ చేసుకోగలిగితే ఆ బాడీలోకి అది వెళ్ళిన తర్వాత సడన్ షుగర్ స్పైక్స్ జరగకుండా అండ్ అది మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వకుండా కొద్దిగా హెల్ప్ చేస్తుంది. అంటే సస్టైనబుల్గా ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అందుకే ఈ నెయ్యి యాడ్ చేయండి, కర్రీ ఎక్కువ వేసుకోండి అని చెప్పడానికి కారణం అదే, సడన్ షుగర్ స్పైక్స్ జరగకుండా ఉండేందుకోసమే. అంతేగాని అది వేసుకోవడం వల్ల వెయిట్ తగ్గుతారనో ఇది కాదు. సో బాడీ ఆ రెసిస్టెన్స్లోకి వెళ్ళదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్లోకి వెళ్ళదు అనమాట. ఓకే, నాన్స్ బటర్ తోటి, బటర్ తీసుకోవడం అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బటర్ తీసుకోవడం మంచిదేనా? బటర్ ఈజ్ ఓకే, అలా అనేది చెప్తున్నా నేను. నెయ్యి మంచిది అని నెయ్యిని దేంతో తీసుకుంటున్నారో చాలా మ్యాటర్ అవుతుంది. బటర్ మంచిది అన్నా కానీ బటర్ని దేంతో, ఇప్పుడు నాన్ అంటే మైదా,
నథింగ్ బట్ మైదా, అదేమి గోధుమదేం కాదు. సో ప్యూర్ మైదా. దాన్ని మీరు బటర్ వేసినా ఏం వేసినా అది మైదాని మార్చలేం కదా. సో ఆ మైదా ఏం మారిపోదు కదా. సో కంపారిటివ్లీ కొంచెం లెస్గా సస్టైన్డ్, కొంచెం స్లో రిలీజ్ ఉంటుంది, వెంటనే ఎనర్జీగా మారకుండా. అది మంచిదని చెప్తే అదే ప్రాబ్లం ఏమంటే ఇదే, మనం ఒక చోట ఎక్కడ విన్నాం అనుకోండి, దాంతో ఇది కలిపి తింటే మంచిది అన్నారని దాన్ని కుంభాలు తినేస్తాను మొదలు పెడతారు. అదే పెద్ద ప్రాబ్లం, అది నాట్ గుడ్. సాధ్యమైనంత వరకు ఆ కార్బోహైడ్రేట్స్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి. అండ్ ఆ ప్లేస్లో ప్రోటీన్ని, ఫ్యాట్స్ అంటే నథింగ్ బట్ ఈ ఘీ కావచ్చు, బటర్ కావచ్చు, ఈవెన్ కోకోనట్ ఆయిల్ కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కువ పెంచుకొని ఫైబర్ని, ఫ్యాట్ని, ప్రోటీన్ని, కార్బ్ని కొద్ది మోతాదులో పెట్టుకోగలిగితే దట్ ఈస్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.